లేకపోతే డీప్ ఫ్రీజర్ అంటారు, మన ఇంట్లో ఉండేదాన్ని డీప్ ఫ్రీజర్ అంటారు, అల్యూమినియం చాంబర్ అంటారు. ఈ డీప్ ఫ్రీజర్ అనేది అల్యూమినియం చాంబర్తో తయారు చేసేబడి ఉంటుంది. ఇక్కడ క్యాపిలర్ ట్యూబ్ నుంచి వెళ్ళి ఈ అల్యూమినియం చాంబర్ ఒక ఇన్లెట్కు ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఇందులోపల డైరెక్ట్ ఈ లిక్విడ్ అనేది ఇక్కడ లోపల ఎంటర్ అవుతుంది. ఈ లిక్విడ్ ఎంటర్ కాగానే ఈ చాంబర్ లోపల ఉండే వాల్వ్ లోపల మొత్తం ఈ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఒక చర్య జరుగుతుంది. లిక్విడ్ నుంచి వెళ్ళి గ్యాస్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ ఇది మెయిన్ అన్నట్టు. ఇది హాట్ జరుగుతుంది. ఈ హాట్ అనేది ఇక్కడ రాగానే కొంచెం కూల్ కావడం చర్య అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కూల్ అనేది ఇక్కడే పట్టుకుంటుంది. ఇక ఈ చాంబర్లో ఉండే పైపులో పట్టుకుంటుంది అన్నట్టు. ఈ రౌండ్గా పట్టుకోవడం వల్ల ఏమైతే ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది. ఐస్ ఫామ్ అయిపోయిన తర్వాత మిగిలింది ఏముంటుంది, గ్యాస్. ఫస్ట్ ఇక్కడ ఏం స్టార్ట్ అయింది, గ్యాస్ స్టార్ట్ అయింది. ఆటోమేటిక్ ఇక్కడ గ్యాస్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. ఈ లిక్విడ్ కాస్త ఇక్కడ ఐస్ లాగా మారి మిగిలింది గ్యాస్ ఉంటుంది. ఈ గ్యాస్ మొత్తం ఇందులో నుంచి వచ్చి మళ్ళీ సెక్షన్ లోపలికి వస్తుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇట్లా తోస్తుంది, ఇటు నుంచి పీల్చుకుంటుంది. ఇక్కడ మిగిలిన గ్యాస్ ఏం చేస్తుందంటే ఇది తీసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది, సెక్షన్ చేసుకుంటుంది. ఇది ఒక మెయిన్ పాయింట్. ఇది ఏంటంటే ఇది A4 14 పైప్ సైజ్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం లిక్విడ్ అనేది కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. 1/4 ఉండొచ్చు, దానికంటే పెద్దగా ఉండొచ్చు. ఇది లోపల రావడానికి కాబట్టి ఇది మనకు ఇది ఉండదు కాబట్టి దాన్ని వదిలేసేయండి. ఇంకోటి ఏంటంటే ఈ క్యాపిలర్ ట్యూబ్ ఉంటుంది. ఈ క్యాపిలర్ ట్యూబ్ అనేది మన ఫ్రిడ్జ్ని బట్టి మారుతుంటుంది అన్నట్టు. 0.32 అనేది ఈ ఒక ఫ్రిడ్జ్ అయితే, దీనికంటే కొంచెం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అంటే 0.36 అనేది మారిపోతుంది. దీనికంటే ఇంకా చిన్నగా ఉంటే 0.26 సంథింగ్, 32 నుంచే కింద ఆ నెంబర్లలో మారుతుంటుంది. ఇది మెయిన్ పాయింట్. ఇందులోపల డీప్ ఫ్రీజర్ ఉంటుంది. ఈ డీప్ ఫ్రీజర్ ఏంటంటే ఐస్ గడ్డ ఫామ్ అయిపోతుంది. దీని ఏమంటే థర్మోస్టాట్. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఇది కూల్ ఎక్కువ ఉన్నప్పుడు దీని లోపల 1 2 3 4 5 నెంబర్ సంథింగ్ కొన్ని నెంబర్స్ ఉంటాయి. మనకు 1వ నెంబర్ 2వ నెంబర్ 3వ నెంబర్ మీద ఇంతవరకు మనకు కూల్ కావాలని అనుకుంటాం మనం. అప్పుడు దీని కింద ఒక కనెక్ట్ ఇది ఒక వైర్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే పాదరసం లాంటిది చిన్న ఇది కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీనికి ఇది మెయిన్ పాత్ర వహిస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇది ఎక్కువ కూల్ కావడం వల్ల ఈ కూల్కి ఏంటంటే దీని లోపల ఉండే పాదరసం అనేది ఇక్కడ నుంచి వచ్చి థర్మోస్టాట్కు వస్తుంది. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ థర్మోస్టాట్ ఏంటంటే 3వ నెంబర్ కాడికి ఎంత కూల్ కావాలో అంతే కూల్ తీసుకొని టక్కున బంద్ చేసేస్తుంది. ఇది ఎక్కడ ట్రిప్ అవుతుందో ఆ టైంలో దీని నుంచి వెళ్ళి కంప్రెసర్కు ఒక కనెక్షన్ ఉంటుంది. ఇది బంద్ చేసేస్తుంది కంప్రెసర్కు. ఈ 3వ నెంబర్ కాస్త 3 నుంచి చిన్నగా 1వ నెంబర్కి వచ్చింది అనుకో, ఇది ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, ఇక్కడ చేరుకున్న పాదరసము మళ్ళీ ఈ స్థాయికి వచ్చేస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా మన ట్రిప్ అయి మీది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఈ చర్య ఏంటంటే కంటిన్యూగా ఇటు నుంచి జరుగుతూనే ఉంటుంది. ఇటు హాట్ జరుగుతుంటుంది, ఇది కూల్ జరుగుతుంది. ఇటు హాట్ జరుగుతుంది, ఇది కూల్ జరుగుతుంది. ఇందులోపల ఇదే మెయిన్ పాయింట్. అసలు ఫ్రిడ్జ్ నడవడానికి మన ఇంట్లోపల 220 వోల్టేజ్ వస్తుంది. 220 నుంచి 250 లోపల మధ్య లోపల వస్తుంది. 250 నుంచి ఎక్కువ వచ్చిందనుకో వోల్టేజ్ మన ఇంటి లోపల ఈ ఫ్రిడ్జ్ అనేది నడవదు, కాలిపోయే సూచనలు ఉంటాయి. కాబట్టి ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కొంచెం ముందు కూర్చోవాలి, నాన్నవాళ్ళు నేర్చుకునేవాళ్ళు. సార్ అయిపోయిందా సార్ వీడియో? My name is Yugandhar. My seat and data,